మీకు స్టార్టింగ్ చెప్పాను కదండి, మన లైఫ్లో ఒకటి జరిగింది గుడ్ న్యూస్ అని. అది ఏంటంటే అసలు నేను అనుకోలేదండి ఇలా కంటిన్యూగా కురిసి వాన మధ్యలో ఇరుక్కుపోతానని. ఏండోయ్, అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. ఈసారి మన క్యాంపింగ్ లైఫ్లో ఇంత మంచి జరుగుతుంది అనుకోలేదండి నా లైఫ్లో ఎప్పుడూను. ఆ సర్ప్రైజ్ ఏంటి అన్నది ముందు ముందు చెప్తాను కానండి, ఈ రోజైతే మనం ఒక అందమైన ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నామండి. అది కూడా ఒక అడ్వెంచర్ ప్లేస్కి వెళ్ళి. అయితే ఈ వీడియో మీకు అంతకీ చాలా బాగా నచ్చేద్దండి. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి, చిన్న రిక్వెస్ట్ అనమాట. ఈ రోజు అయితేనండి పొద్దున్న నుంచి కూడా ఫుల్ మబ్బుగా ఉంది. మనం ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్కి అండి వాన కానీ పడిందంటే ఉండి కొద్ది చాలా అందంగా మారిపోద్ది. అంటే మాటలో కూడా చెప్పలేము, విజువల్స్ మీరే చూస్తారు కదా. ఒకవేళ వాన కానీ పడకపోతే నాకు కూడా తెలియదు ఎలా మారుద్ది అన్నది క్యాంపింగ్ వీడియో. అయితే ఇక ఏం చేయాలంటే సామాను చక్క పెట్టుకుని ఇక్కడ నుంచి బయలుదేరాలండి. ఒరే ఈ రోజు గోదావరి నీళ్ళు ఉప్పు నీళ్ళు ఉన్నాయి, ఈ రోజుకి ఎలాగోలా సరిపెట్టుకో. అలాగే అమ్మా, నేను సరిపెట్టేసుకుంటానులే. మన అశ్వాగడికి లగేజ్ అంతా సర్దేశానండి, ఇంకా పదండి మరి అడ్వెంచర్కి. బాబాయ్ లగేజ్ మామూలుగా సర్దలేదు. దామి ఇది హెల్మెట్, నేను వెళ్ళొస్తానే జాగ్రత్త. మా ఊరికి వర్షాకాలం వచ్చిందంటే అండి ముందుగా గుర్తొచ్చేది ఏంటనుకుంటున్నారు, పొలం గుట్లు పంట పొలాలు అనమాట. వేసేస్తున్నారు ఇంకా వరిసేనండి. ఇది మనం క్యాంపింగ్కి వెళ్ళేటప్పుడు అండి ప్రతిసారిని ఐటమ్స్ అన్ని కొనుక్కొని ముందుగానే పెట్టేసుకుంటేవాను. ఈ పాలలకు కదండి వర్షం పడే ఛాన్సులు ఉన్నాయని ముందుగా ప్లాన్ చేసుకోలేదు. అందుకే వచ్చి దారిలో కోరుకుండా ఆగి సామానం అంతా తీసుకున్నానండి మనం నైట్ వండుకోవడానికి. తీరా క్లైమేట్ వర్షం పడుతుంది అనుకుంటే ఎండగాతుంది బాబు. మీకు ఇంతకీ చెప్పలేదు కదండి మనం ఎక్కడికి వెళ్ళి క్యాంపింగ్ అయిపోతున్నాం అన్నది. జీరో పొల్యూషన్కి జీరో సిగ్నల్కి దగ్గరగుండే ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అయిపోతున్నామండి. అది కూడా ఒక అందమైన ప్రాంతానికి వెళ్ళి. ఇక్కడ వర్షం పడినట్టుందండి, కరెక్ట్గా మనం వచ్చే ముందే కురిసినట్టుంది. అందుకే తడితడిగా ఉంది రోడ్డు అంతానే. చూసారు కదండి రోడ్డు అది ఎలాగుందో, జీరో పొల్యూషను జీరో సిగ్నల్ అనమాట. ఇదే ప్లేస్లో కానీ వాన పడినప్పుడు ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇలా చూడండి, ఎటు చూసినా కొండల మధ్యలో దారి అన్నమాట. ఇటువంటి ప్లేస్కి రావాలంటే ఖచ్చితంగా ఇల్లుని సిటీని కూడా వదిలి రావాలి, అప్పుడే నేచర్ని ఎంజాయ్ చేయగలం. ఇంకా ఫైనల్లీ మనం క్యాంపింగ్ చేసే లొకేషన్ దగ్గరికి అయితే వస్తామండి. కింద మీద పడండి మనం క్యాంపింగ్ చేసే ప్లేస్కి అయితే వస్తామండి. అది కూడా ఒక ప్రాజెక్ట్ బ్రిడ్జ్ పైకి. ఇప్పటికే ఎలాగో చీకటిపోతుందండి, ఇంకేమాత్రం నీట్ చేయకుండా ఈ ప్లేస్లోనే క్యాంపింగ్ అంటే అది తీసుకోవాలి. ఇలా చూసారా, ఇటు చూసిన పచ్చని కొండలతోటి పక్షుల సౌండ్తోటి మామూలుగా లేదండి ఈ ప్లేస్. ఈ పక్కనేమో మొత్తం ప్రాజెక్ట్ నీరు అనమాట. ఇంకా లగేజ్ చెప్పి క్యాంపింగ్ అంటే అది చేసుకుందామండి, ఎందుకంటే చీకటిపోయేలా ఉంది. ఇప్పటికీ చాలా లేట్ అయింది క్యాంపింగ్ చేయడానికండి. ప్లేస్ చూసుకున్నానో లేదో కానీ వర్షం అయితే పక్కన స్టార్ట్ అయిపోయింది. చిన్నగా కాదు, కొంచెం గట్టిగానే వచ్చేటట్టు ఉంది. క్యాంపింగ్ అంటే అది చేసేద్దామండి బేగనే.
మన క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయిందండి. బాగుంది కదా. ఇదిగోండి మన కొత్త క్యాంపింగ్ టెంట్. మీకు మంచి విషయం అన్నాను కదండి, అది ఇదే అన్నమాట. మీకు ముందు దీని గురించి చాలా చెప్పాల్సింది ఉంది, చెప్తానులేండి. మన అశ్వాగాన్ని అయితే బ్రిడ్జ్ పైన పెట్టేసానండి. ఎందుకంటే నేల తడిగా ఉంది, దిగిపోయేలా ఉందని బ్రిడ్జ్ పైన పెట్టేస్తున్నాను. ఇప్పుడు దాకా క్యాంపింగ్ టెంట్ వేసానో లేదు కానీ వర్షం కుడుతూనే ఉందండి కంటిన్యూగా, అందుకే తడిసి ముద్ద అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే కింద దిగెళ్ళి కొంచెం వాటర్ అది తెచ్చుకుందామండి. ఎందుకంటే నేను వంట అది వండుకోవాలి కదా నైట్ తినడానికి. మనం వాటర్కి అండి ఎటువంటి ఇబ్బంది లేదు, మొత్తం ఇది మంచి నీరే, కొండల నుంచి జారొచ్చి నీరు అనమాట. ఈ ప్రదేశంలో అయితేనండి పిట్ట మనిషి కూడా లేరు, నేను ఒక్కనన్నాను. నిశ్శబ్దంగా ఈ పక్షుల సౌండ్, వర్షం సౌండ్ మామూలు లేదు. మనం వచ్చేటప్పటికి లేట్ అయింది కానండి, బేగు అత్తమైతే చీకటి అడకముందే స్నాక్స్ అది వండుకుందారనుకున్నాను. ఆయన ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు మాత్రం స్నాక్స్ వండుకోవాలి, లేకపోతే తెచ్చింది పాడైపోద్ది. ఈ ప్రదేశం మొత్తం చీకటిపోతే సిద్ధంగా ఉందండి. అందుకే క్యాంపింగ్ టెంట్లో లైట్ అది బిగించేసి వర్షం వచ్చేలా ఉంది కాబట్టి కావాలని ఏదో వండుకుందామండి తినడానికి. ఏదో తగిలించుకోవడానికి ముందర సెట్ అండి క్యాంపింగ్ టెంట్లో లైట్ అదిని. ఇదండి సెటప్, ఇలా ప్లాన్ చేశాను. అది కూడా ఒంటరిగానే. ఈరోజు ఒక్కడే నేను ఉండిపోతున్నాను ఇక్కడ, సోలో క్యాంపింగ్ అనమాట. అది కూడా వర్షం పడుతుంటే దాని కింద క్యాంపింగ్ వేసుకుని. ఇప్పుడు ఏం చేయాలంటే తినడానికి గవలు వండేసుకోవాలండి. ఎందుకంటే చిన్న చినుకు పడుతుంది, గట్టిగా వాన కురిసింది అనుకో తినడానికి వండుకోవడానికి కూడా అవ్వదు. అందుకే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు, చాలా సెటప్ చేయాల్సింది ఉంది. ఫస్ట్ ఏం చేద్దామంటే నేను చికెన్ తెచ్చానండి, అలాగే పన్నీర్ కూడా తెచ్చాను. వీటితో ఏదో వండుదాం, అది కూడా కొత్తగా. ఫస్ట్ ఏం చేద్దామంటే గ్యాస్ బండ్ రెడీ చేద్దామండి. మన గ్యాస్ మంట కూడా రెడీ అండి. ఈ వానికి పురుగులు ఏమి వస్తాయిలే అనుకున్నాను కానీ పురుగులు అయితే లైట్గా వస్తున్నాయండి. అన్నిటికన్నా కష్టం అని చెప్పండి ఫస్ట్ రైస్ అనేది వండేస్తున్నాను. ఎందుకంటే రైస్ వండేసాం అనుకోండి, మనం అన్నీ తయారు చేసుకునేటప్పటికి రైస్ అనేది చల్లారద్దు అనమాట. వర్షం అయితేనండి పన్నా వద్దా అన్నట్టు ఉంది. అబ్బా వర్షం కురిసేస్తుందండి, ఉండేద్దాం కావాలి. ఈ పాలు అయితేనండి మనకి మంచిది తీసుకున్నాం అనమాట, గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు. దేవుని దేవులు ఇది బాగా పనిచేయాలి. వర్షం భలే పడుతుంది, చినుకు వర్షంలో కూర్చుని వండుతున్నాను. మన గ్యాస్ పొయ్యి అయితేనండి కింద సెటప్ చేసాను, ఎందుకంటే కూరగాయలు కట్ చేసుకోవాలి కదా. ఒకసారి నేను ఉన్న ప్రదేశం చూడండి ఎలా ఉందో. ఉర్రే మన బండిలోకి ఎలాగ దూరేసింది అమ్మ దొంగ, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇలా చూడండి వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది. మన ఎసర్లు కూడా మరిగిపోయిందో. రైస్ అయితే చాలా బేగా అయిపోయేలా ఉందండి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే చికెన్ అది తెచ్చానండి లెగ్ పీసులు, దాన్ని స్నాక్స్ కింద తిందారని తెచ్చుకున్నాను అసలు లెగ్ పీసులు. ఇప్పుడు దాన్ని స్నాక్స్ కింద చేసుకుందాం, కానీ భోజనం చేసే టైంలో మొత్తం కలిపి తినేద్దాం. అమ్మాయి చేయాలి. అరే రైస్ చాలా స్పీడ్గా అయిపోతుంది, ఇంకా కూరగాయలు కట్ చేద్దాం అనుకున్నాను. ఇగోండి లెగ్ పీసులు తెచ్చాను, రైస్ అది రెడీ అవుతుందండి. ఈ లోపల ఏం చేద్దామంటే చికెన్ని శుభ్రం చేసుకుందాం ఘాట్లు ఎట్టి. అయితే వాన అయితే తెచ్చేస్తుందండి, అది కూడా చాలా దారుణంగా. చికెన్ అలా కట్ చేసినా లేదా కానీ వాన దంచుకొచ్చేసింది. వాన అనేది అండి ఇప్పుడు దాకా చితక కురిసేసింది, ఇప్పుడు మళ్ళీ తెరిపించింది అనమాట. ఇంకా రైస్ అలాగ వండుతాం అయిపోయింది, ఇప్పుడు మిగతా వండాలి. ఇక్కడ వాన అయితేనండి పడుతుంది మళ్ళీ మానుతుంది, పడుతుంది మానుతుంది, అలా కంటిన్యూ కురుతూనే ఉంది. చికెన్కి అయితే కారం అది రాసాను, నీట్గా ఫ్రై చేసుకోవడం. ఇప్పుడు పొయ్య క్యాంపింగ్ టెంట్ వార్ని సెట్ చేశానండి, ఎందుకంటే వాన చినుకులు పడితే నూనె బొగ్గు పంటది. ఒకసారి ఫుల్ రోస్ట్ అయిపోతున్నాయి, చెయ్యి కూడా కాల్చేసుకుంటున్నాను.
ఇదండి వాన కురిస్తే బాగుంటుంది అన్నాను కదా, దాంతోపాటు నాకు కష్టాలు కూడా బాగున్నాయి. వాన చినుకులకండి నూనె మీద పడితే మంటలు వేసిపోద్దని అలా క్యాంపింగ్ టెంట్ వారం ప్లాన్ చేశాను. దాదాపు చికెన్ అయితే అయిపోయినట్టేనండి, తెగ వేపేసాను అనమాట. నాకు తెలిసి నాకు తింటా సరిపోద్దులే. ఇంకోటి అసలు ప్రాబ్లం ఏంటంటే మనం లైట్లు ఉన్నాయి కదా, అవి వానకి తడిసిపోయి వెలుగుతలేదు. వర్షం మానింది కానీ చిన్న చిన్న చినుకు పడుతుంది. ఈ చిన్న చినుక్కి ఇలాగే అయిపోయింది. ఈ ప్రదేశంలో నేను ఒక్కడన్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదే వర్షంలో జాగ్రత్తగా రైస్ అయిపోయింది, చికెన్ కూడా అయిపోయింది. ఆ రైస్ తోటి పన్నీర్ ఫ్రైడ్ రైస్ వండాలి. చేయి మటుకు తెగ్గాలు చేసుకుంటున్నాను. ఈ పాలు గొడ్డ ముక్క తెచ్చుకోవాలి. ఏమీ చేద్దురా స్వామి, ఏమీ చేద్దు. వర్షానికండి ఏది ఉందరన్నా గలిబిలి అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే కూరగాయలు కట్ చేసుకోవాలండి. ఇది సరిపోద్ది. క్యాప్సికమ్ శుభ్రం కూరగాయలు కట్ చేసుకుని పన్నీర్ ముక్కలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, బేగా వండేచ్చు. వాన కురిసి వెళ్ళింది కదండి ఇప్పుడే, అయినా చిన్న చిన్నగా తుఫారు పడుతుంది, పైగానే గాలి కూడా వేస్తుంది, సలేహేస్తుంది అనమాట. కూరగాయలు అయితే కటింగ్ అయిపోయినాయండి మొత్తం. ఇంకా వండతో మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం. బయట అయితేనండి కప్పలు తెగరిచేస్తున్నాయి అనమాట, వర్షం కురు అన్నట్టుగా. ఓ మై గాడ్. ఆహా, మంచి కలర్ఫుల్గా కుదిరిందండి పన్నీర్. మనం ఇందాక వాన్లో రైస్ అది బాగానే వండేసాంలే అండి, లేకపోతే ఇప్పుడు అంత బేగా అవుతుంది కాదు. అయినా ఇప్పుడు మాత్రం చాలా టైం అయిపోతుంది. ఈ పన్నీరు దెబ్బేసిందండి, అది మంచి పన్నీర్ తేలేదు, ఇది నకిలీ పన్నీర్లా ఉంది. ముక్కల కింద ఉడికిపోతుంది కలుపుతుంటే. రైస్ వేసేద్దాం ఇందులో. ఒకటే గిన్నె, దాంట్లో మార్చి దీంట్లో మార్చి మొత్తం అటు ఇటు మార్చింది సరిపోతుంది. నాకు మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి దాని ఛార్జింగ్ కూడా దాదాపు అయిపోవచ్చింది. అంటే ఛార్జింగ్ ఉంది కానీ వర్షానికి నానిపోతాం వల్ల పని చేస్తలేదు సరిగ్గా. దాదాపు పన్నీర్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయ్యానండి, కాకపోతే పన్నీర్ కొంచెం దెబ్బేసింది, ఇడిపోతుంది ముక్కల కింద కలుపుతుంటే. ఇలా ఒంటరిగా అన్నీ చేసుకోవాలంటే మామూలుగా ఉండదు. ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయో తెలియదు బాడీలో. ఇప్పుడు ఏం చేయాలంటే శుభ్రం నానిపోయిన అంత సామానం చక్కపెట్టేలా, లేకపోతే మళ్ళీ వాన కురిసేసేలా ఉంది, పోతాయి అన్నీ. పురుగులు వెళ్ళిపోయి క్యాంపింగ్ టెంట్లోకి. ఇది మట్టికి బాగా పనిచేసింది మన గ్యాస్. దీనికైతే 100కి 100% డబ్బులు ఇవ్వచ్చు. ఫుడ్ అయితే మొత్తం అన్నీ వండేసానండి, సిద్ధమైపోయి. ఇప్పటికే చాలా టైం అయిపోతుంది. పైగానే దానికి తోడు వానలో నానిపోయాం కదండి, గాలి వేస్తుంది విపరీతంగా, చలి వేస్తుంది. అందుకే వేడిగా వడ్డించుకుని తినేద్దామండి. ఇంకోండి పన్నీర్ ఫ్రైడ్ రైస్, అలాగే మనం తినడానికి లెగ్ పీస్ అనమాట. ఆకలేసి లెగ్ పీస్ తినేయాలే అండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వడ్డించేసుకుందామండి, ఎందుకంటే మళ్ళీ వర్షం కురిసేసేలా ఉంది. ఇది పన్నీర్ ఫ్రైడ్ రైస్లా లేదు, చికెన్ ఫ్రైడ్ రైస్లా ఉంది. ఇది అండి ప్లానింగ్, మామూలు లేదు కదా. మొత్తం సెటప్ అంతానే తినేద్దామండి. ఆకలి అయితే విపరీతంగా వచ్చేస్తుంది. లెగ్ పీస్ భలే ఉందండి. బాగా ఉడకదేమనుకున్నాను కానీ మళ్ళీ నీళ్ళు వేసాం కదా, దానివల్ల బాగా ఉడికింది. పన్నీర్ ఫ్రైడ్ రైస్ బాగుందండి. ఎలా ఉంది అనుకుంటున్నారు? అచ్చం స్ట్రీట్ అంటే రోడ్ సైడ్ అమ్ముతారు కదా, సేమ్ అలాగే ఉంది. కానీ పన్నీర్ అమ్మరు, చికెన్ ఫ్రైడ్ రైస్ అమ్ముతారు. కానీ టేస్ట్ అయితే సేమ్ సిమిలర్గానే ఉంది. మీకు స్టార్టింగ్ చెప్పాను కదండి, మన లైఫ్లో ఒకటి జరిగింది గుడ్ న్యూస్ అని. అది ఏంటంటే ఇదే అనమాట.
ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ మనతో కొలాబ్ అయి ఈ క్యాంపింగ్ టెంట్ అనేది ఇచ్చిందనమాట. అదే నైట్ క్యాంప్. మామూలు బ్రాండ్ కదండి, ఇది తోపు బ్రాండ్ అనమాట. ఈ క్యాంపింగ్ టెంట్లో అంటే చాలా క్వాలిటీ టెంట్లు గట్టే ప్రొవైడ్ చేద్దే. నేను నా డ్రీమ్ ఈ క్యాంపింగ్ టెంట్ వాళ్ళతో ఖచ్చితంగా చేయాలని క్యాంపింగ్ మనం వీడియో స్టార్ట్ చేసిన కాడి నుంచి అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు కుదిరిందండి. మనకి దేవుడి దయ వల్ల ఒక పెద్ద బ్రాండ్ మనతో కొలాబ్ అయింది అనమాట. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయం మీకు చెప్పడానికి. కేవలం మీరు అందరూ ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైందండి. దీని కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా? మీరు ఊహించుకోలేరండి. అంత రేట్ అనమాట ఇది, ఈ క్యాంపింగ్ టెంట్ అనేది. ఇంకోటి చెప్తే మర్చిపోయాను, ఇది మన మీద టెస్ట్ అండి. అంటే మన ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతారు, అసలు ఈ వీడియో రీచ్ ఎలాగెళ్తుంది దాన్ని బట్టే వాళ్ళు మనతోటి ఇంకా కొలాబ్ అవుతారు. ఇది టెస్టింగ్ అనమాట. అసలు వీడియో ఎలాగెళ్తుంది ఏంటనేది, లైక్లు కూడా ఎలాగ వస్తాయి అనేది కూడా. అందుకే మీరు కిందకి హ్యాష్ట్యాగ్ నైట్ క్యాంప్ అని ఫాలో అని ట్యాగ్ చేసేయండి. అలాగే థ్యాంక్స్ కూడా చెప్పండి. ఎందుకంటే మనకి ఇలా క్యాంపింగ్ టెంట్ ఇచ్చారంటే మామూలు విషయం కాదు కదా. దాంతోపాటు పెద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్ మనతో కొలాబ్ అయింది, అది గొప్ప విషయం. అందుకే మీకు ఇది ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను. ఈ రోజు కుదిరింది. కానీ వర్షం మట్టికి సర్వనాశనం చేసిందండి. వండుకునేమో లేదు, ఒక పక్కనేమో కుదరలేదు, అలా జరిగిపోయింది. అయినా ఇప్పుడైతే బాగానే ఉందిలేండి. కానీ గాలి గట్టిగా వేస్తుంది, మళ్ళీ వర్షం కురిసేద్ది. ఇంకా వర్షం కురిసినా ఏం పని లేదులేండి, ఎందుకంటే మంచిగా వండేసుకున్నాం, తినేస్తున్నాం కూడా. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలా సపోర్ట్ చేయబట్టే నేను ఇక్కడ దాకా వచ్చాను అనిపిస్తుంది ప్రతిసారి కూడా. ఇంకోటి ఏంటి తెలుసా, నేను సోలోగా వచ్చి క్యాంపింగ్ ఎందుకు వేయగలుగుతున్నాను ఇంత ధైర్యంగా అనుకుంటే మీరు అందరూ ఇచ్చే సపోర్ట్ వల్లేనండి. నిజంగా చెప్తున్నాను, ప్రామిస్గానే. నాకు గ్రూప్తో కూడా క్యాంపింగ్ చేయాలని ఉంది, కానీ మా వాళ్ళు వస్తలేదు. ఫుడ్ అయితే మనస్ఫూర్తిగా వండుకుని తినేసానండి. దాదాపు సామానం కూడా చక్కబెట్టేసానులేండి, ఎందుకంటే వర్షం కురిసింది అనుకోండి నానిపోతాయని. ఆల్రెడీగా చినుకులు షార్ట్ అయిపోయి మళ్ళీ. మన బండి అయితేనండి పొడిపోద్దేమని ఇలా పెట్టాను, కానీ వర్షానికి నానిపోతుంది. ఈ లగేజీ ఇప్పితేనేమో బాగోదు, అందుకే డిస్ప్లే నానకుండానే ఇలా ప్లాన్ చేశాను. కానీ గాలికి ఊడిపోతుంది సరిగ్గా ఎన్నిసార్లు కప్పిన. ఒకసారి వెళ్ళి చూసారా ఎంత లోయిందో, పుసుక్కుని ఏమాత్రం చీకట్లో తప్పు అడిగేస్తే జైతుస్. మన క్యాంపింగ్ టెంట్ చూడండి ఎలా కాపాడుతుందో, చాలా అందంగా ఉంది కదండి ఈ చీకటి మధ్యలోని. ఇక సరిగ్గా వినపడుతుందో లేదో తెలియదు కానీ ఆ కింద నీరు ఉంది కదా, గాలి గట్టిగేస్తుంది కదా, కిరటాలు గుద్దేస్తున్నాయి, సౌండ్ ఇక్కడికి వస్తుంది నాకు. వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి, బీభత్సం కురిసేస్తుంది. ఇక క్యాంపింగ్ టెంట్లో దూరేద్దాం. ఈ వర్షం అయిపోయింది బాబు, ఇలా పడేసింది నన్ను. వర్షం కావాలన్నాను కదా, దానికోసం అనుకుంటా. అదేండి బయట అయితే మొత్తం చెక్ చేద్దారనేటప్పటికే వర్షం బీభత్సంగా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇందాక టనల్ చూపించింది చూడండి, అదే ఇందాక పెద్ద లోయ లాంటిది ప్రాజెక్ట్ చూపించింది చూడండి, ఆ లోపల టనల్ ఉంటుందన్నమాట. ఆ లోపలికి వెళ్తే గబ్బిలాలు చాలా భయంకరంగా ఉంటుంది. కానీ వెళ్దారనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ లోయలోనే ఈ చీకట్లో అటు ఇటు అడిగేసాను అనుకోండి, ఏమొద్దు నాకు తెలీదు. దాంతోపాటు మన లైట్లలో ఛార్జింగ్ కూడా దాదాపు అయిపోయింది, అందుకే వెళ్తలేదు. దాంతోపాటు వాన కూడా కురుతుంది. అయితే మీకు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 1 మిలియన్కి దగ్గరలో ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మీరు అందరు ఇచ్చిన సపోర్ట్ వల్ల అండి మనకు ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ నైట్ క్యాంప్ అని చాలా పెద్ద ఫేమస్ అనమాట. పెద్ద పెద్ద యూట్యూబర్లు ఇంగ్లీష్లో ఉంటారు చూడండి, వాళ్ళు చేస్తారు. అటువంటి క్యాంపింగ్ అంటే మనకు పంపించారనమాట. నాకు అది మీకు ఎలా చెప్పాలి అంటే, నాకు ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలన్నట్టు ఉంది, అంత హ్యాపీగా ఉంది. అయితే మంచి మంచి బ్రాండ్లు మనతో కొలాబ్ అవుతున్నాయి. ఇంకా దానికి అన్న ఏముందండి, ఈ క్యాంపింగ్ అంటే గాలికి ఊగిపోతుంది అటు ఇటు, వాన కూడా కురిసేస్తుంది గట్టిగా. అయితే ఇంకా పడుకుంటానండి, నేను బాగా అలిసిపోయాను. పొద్దున్నే కలుద్దాం. పొద్దున్నైతే వాన అది పడుతుంది కాబట్టి విజువల్స్ అయితే బయట మామూలుగా ఉండదండి. పొద్దున్న కలుద్దాం, ఇంకా పడుకుంటానండి. ఎందుకంటే బయట తిరుగుతారన్నా వాన విపరీతంగా గుర్తుంది. వాన కానీ కురవపోతే అయితే ఆ టన్నల్లోకి వెళ్తారు అనుకున్నాను. మొత్తం ఛార్జింగ్లు లైట్లో ఛార్జింగ్ ఉన్న వానకి తడిసిపోయి పని చేస్తలేదు. ఇంకోటి ఏంటి తెలుసా, మనం పిల్లో తెస్తాం మర్చిపోయాం, అందుకే కింద వేసుకునేది మన పిల్లో కింద మార్చేసాను. ఇదే మన పిల్లో, ఇంక ఇది పెట్టుకొని పడుకోవడమే. ప్రతిసారి మనం ఏం చేసేవాళ్ళు, కింద పడుకునే వాళ్ళం కదా. ఈ పాలు డైరెక్టర్ మంచం మీద పడుకున్నట్టు ఉంటుంది. ఇంత గట్టిగా వర్షం కురుతున్నా ఒక చుక్క వాన రాలేదండి ఇందులో లోపలికే.
మీకు మాట చెప్పాలండి, మనం ఎంత కష్టపడితేనే అంత గుర్తింపు, అంత ప్రతిఫలం అనమాట. మనం ప్రతిదీ కష్టపడి సాధించాలి. ఎవరిని మోసం చేసి కానీ లేదంటే ఎవరినైనా అన్యాయం చేసి కానీ ఎప్పుడు అలా సంపాదించకూడదండి. ఎందుకంటే అలా సంపాదించామంటే మనం మంచి చేయడం కష్టంగా ఉండొచ్చు, కానీ చెడు చేయడం చాలా సింపుల్ అండి. అలాగని చెడు చేద్దారని చూసారనుకోండి, కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది రివర్స్లో వచ్చి తగులుతుంది అనమాట. అందుకే మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరిని మోసం చేయకండి ప్లీజ్, దయచేసి. గుడ్ నైట్ అండి, మీకు నిద్ర వచ్చి. టెంట్ గాలి పోతుందో లేదా ఎంత పోతుందో వెళ్తలేదు, కానీ అటు ఇటు తెగ ఊగిపోతుంది. దాంతోపాటు ఇది ఎత్తుట అయిపోయింది మనకి. ఇల్లు అనవసరంగా తెచ్చుకోలేదు, మెండప్ చేసింది. నేను అసలు ఊహించలేదండి ఇలా కంటిన్యూగా కురిసే వానలో క్యాంపింగ్ చేసుకుని ఉంటారని. అయినా ఈ ఫీలింగ్ చాలా బాగుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాగా కంటిన్యూగా కురిసే వానలో క్యాంపింగ్ వేయాలని. అది ఈరోజు పాసిబుల్ అయింది. గాలి కూడా విపరీతంగా వేస్తుంది, దాంతోపాటు నిద్ర కూడా ముంచుకోతుంది. ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? కరెక్ట్గా 3:30 ఎంత అవుద్ది. నాకు మెడ నొప్పి వచ్చేస్తుంది, అంటే ఇది పిల్లు సరిగ్గా లేక అలా అయిపోయింది అనమాట. అందుకే సరిగ్గా నిద్రపట్టలేదు. ఆయన పడుకుంటే ట్రై చేయాలండి, పొద్దున్నే లేగాల. బాబాయ్ వర్షమా ఇంకేమన్నానా ఇలా కురిసిందేటి. గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. ఇప్పుడే తెల్లారుతుంది, ఆయన అయితే వాన ఏ మాత్రం గ్యాప్ ఇవ్వలేదండి. వేసానైనా సరే కురుస్తూనే ఉంది పొలవమంట వర్షం అయితేనే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా కంటిన్యూ కురుస్తూనే ఉంది వాన. అదిగోండి ఒకసారి ఆగిందంటే మరొకసారి దూసుకొచ్చేస్తుంది అనమాట. కానీ పొద్దున్న విజువల్స్ అయితే మామూలుగా లేవండి. ఎటు చూసినా మేఘాలు కమ్మేసి చాలా బాగుంది. వాన మట్టుకండి మామూలు లేదు, సలేహేస్తుంది. తడిసిపోయాను. జిప్ తీసేటప్పటికే తడిసిపోయాను అనమాట. లోపల మట్టుకు వాన రాలేదు క్యాంపింగ్ టెంట్ లోపలికి. అది దీని ఫెసిలిటీ అనమాట క్యాంపింగ్ టెంట్. నాకైతే పిచ్చిగా నచ్చిందండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా క్యాంపింగ్ చేసినప్పుడు వానలో నానకూడదు అనుకుంటాం, అటువంటిది అసలు నానలేదు. నేను బయటకు వచ్చి నానాను, కానీ క్యాంపింగ్ టెంట్లో ఉండి అయితే అసలు నానలేదు. ఒకసారి ఇలా చూడండి ఎంత పొడుగు ఉన్నాయో. ఇవన్నీ పొడుగానే ఉన్నాయి. బయట ఇప్పుడు మళ్ళీ ఆగి వర్షం ఇలా జిప్ తీస్తున్నానా, జిప్ తీసేటప్పుడు కొంచెం బయటకు వెళ్ళేటప్పుడు వర్షం వచ్చేస్తుంది. మళ్ళీ జిప్ వేసేటప్పుడు తగ్గుతుంది అనుకో, ఈ పాల అలా లేదులే అండి. మొత్తం చితక్ కూడా దొల్ల కూడా బయట అయితే వర్షం. బయటికి వెళ్ళి అసలు ఈ బాబాయ్ డ్రోన్ ఎగరేసాను, జస్ట్ మిస్. అలాగే ఎగరేసి ఇలా తీసేటప్పటికి జమ్మున వర్షం వచ్చింది. ఆయన డ్రోన్ ఆనిపోయింది. ఈ వర్షం అండి మనల్ని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళనిచ్చేలేదనమాట. అంతలాగా ఇరుక్కుపోయాం మనం. ఈ పక్కనైతే కొండ అంతలేదండి, అంతలా కురిసేస్తుంది. అటే పక్కన లాగేస్తారా, వచ్చేస్తుంది వాన, వచ్చేస్తుంది మళ్ళీ వాన. లోపలి తెచ్చి ఇలా సెటప్ చేశాను కానండి, అయినా వర్షం అయితే ఇరగొట్టేస్తుందండి. అసలు ఇంత పొడి కూడా లేదన్నమాట ఇప్పుడు కింద భూమి మీద. అలా బయటికి వెళ్ళినా లేదా కానీ శుభ్రం నానిపోయాను. నేను జాయిగా మంట అంటించానండి, దీంతో మంట కాగుతున్నాను అనమాట. అబ్బా ఈటుగా భలే ఉంది, ఎచ్చగానే. వర్షం మటుకు కంటిన్యూ కురిసేస్తూనే ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మంచిగా కాఫీ పెట్టుకుందామండి. నాకు తెలిసండి ఈరోజు కూడా మనం ఇక్కడే అనుకుంటా. అయ్యోయ్ వాన అసలు ఆగుతలేదు, పెరిగిపోయింది వర్షం. బయట ఉంటవాళ్ళండి కాఫీ పొడి కూడా నేను నానిపోయింది. ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇలా క్యాంపింగ్ టెంట్లో కూర్చుని కాఫీ కాసుకుంటా అలా వాన పడుతుంటే ఎంజాయ్ చేస్తానని. బా మామూలు లేదు, ఈరోజు మొత్తం వానే వాన.
అబ్బబ్బా, ఈ చల్లదనానికి ఏడితనం బాగులే లేదు. ఇప్పుడు దాకా చలి తెగేసేదండి, ఇది అంటించుగానే చలి అంతా ఆంఫట్. అదేండి మన కాఫీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ బ్యూటిఫుల్ ఎదర్ని ఎంజాయ్ చేస్తా కాఫీ తాగితే మామూలుగా ఉండదండి. ఎలా పరిగెడుతున్నాయి నీళ్ళు. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ని ఆస్వాదిస్తా మనస్ఫూర్తిగా కాఫీ అది తాగేసానండి. ఇక్కడ రోజు ఎంతమంది ఉండాలనిపిస్తుంది కానీ విజువల్స్ చూసి, కానీ వాన మట్టికి ఆగితేలేదండి. ఎలా చూడండి ఈ ప్రాజెక్ట్ ఎంత అడ్వెంచర్గా ఉందో. అక్కడికి ఎలా దారి ఉంది కానీ కాకపోతే దూకి వెళ్ళాలనుకుంటా. అంత రిస్క్ చేద్దామో మనం. చూసారు కదండి కొండ మీద మేఘాలు వచ్చి తూనీగలాగా వాళ్ళని. ఈ ప్లేస్ అందంగా ఉందని ఎలాగో వస్తారండి మీరు వచ్చేవాళ్ళు. కానీ ఒకటి, ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ప్లాస్టిక్ మట్టు వదిలికి వెళ్ళకండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే నేను ఎందుకు ప్లేస్లో ఎందుకు మీకు చెప్పనంటే, పలానా లొకేషన్లో అందంగా ఉన్నాయంటే మీకు ఎందుకు చెప్పను తెలుసా, అవి పాడు చేస్తారన్న భయంతో. అంటే కొంతమంది పాడు చేస్తారు, కొంతమంది ఎంజాయ్ చేస్తారులే నాకులాగా వచ్చి. కానీ ఆ కొంతమంది కూడా వచ్చి పాడు చేస్తారని చెప్పి అందమైన ప్లేస్ని మీకు ఏ లొకేషన్ చెప్పను. అందుకే నేను దాంతోపాటు ఒకవేళ మీరు ఈ లొకేషన్కి వచ్చినా, ఆల్రెడీ మీకు ఈ లొకేషన్ ఎక్కడనేది తెలిసిపోద్దిలే, మూసిరివెల్లి రిజర్వాయర్ అనమాట. ఈ లొకేషన్ తెలుసు కాబట్టి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీటిలో దిగితే ట్రై చేయకండి. అలాగే ఇంకోటి ఏంటనుకుంటున్నారు, మీరు తెచ్చుకున్న ప్లాస్టిక్లు బిర్యానీ పోట్లాలు అన్నీ కింద వదిలేస్తున్నారు, తినేసి వదిలేస్తున్నారు. అవి ఖచ్చితంగా పట్టుకోవాలండి. మీరు తెచ్చుకున్నది తెచ్చినట్టు పట్టుకోవాలి, అప్పుడే శుభ్రంగా ఉంటుంది ఈ ప్లేస్ అంతా. లేకపోతే ఇంత అందమైన ప్లేస్ మన చేతులారా పాడు చేసినట్టు అవుద్ది. వాన అదేనండి తగ్గుముఖం పట్టింది, అయినా వేసానన్నా మళ్ళీ వచ్చేచ్చు. ఏంట్రా ఈ వాన ఇంత పొద్దునైనా సరే కురుస్తూనే ఉంది వాన. వాన మట్టికి నన్ను వదిలి వెళ్ళిలా లేదు, ఏదో వర్షం సినిమాలాగా. అదండి భయంకరంగా వర్షంలో అయితే ఇరుక్కుపోయాను, అది కూడా రాత్రి నుంచి పొద్దున్న దాకా. కానీ ఈరోజు కూడా ఉండిపోతానేమో అనుకుంటున్నాను. అయితే మీకు ఈ వీడియో ఎలాగనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసి ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది అనుకున్నానండి. ఈ వర్షం మధ్యలో క్యాంపింగ్ టెంటో మనం ఉండే విధానం అంతానే. అయితే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 1 మినిట్ దగ్గరలో ఉన్నాం. మరొక నెక్స్ట్ మంచి క్యాంపింగ్ వీడియోలోకి వెళ్దామండి. అంతవరకు బాయ్.